ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ వీడియో లెక్చర్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏబీ స్ట్రెయిట్ లైన్కు ప్రొజెక్టెడ్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ గీసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్స్ ఫాలో అవుతూ ప్రొజెక్టెడ్ వ్యూస్ గీసే ప్రయత్నం చేద్దాం. ఇచ్చిన ప్రాబ్లం చూసినట్లయితే డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్ AB ఈక్వల్ టు 65 mm. A end of the line is H1 equal to 20 mm above the HP. L1 equal to 30 mm in front of the vertical plane. B end of the line is H2 equal 20 mm above the HP. L2 equal to 30 mm in front of vertical plane. మనకు ఇచ్చే ఎగ్జామినేషన్ ప్రాబ్లమ్స్లో H1, L1, H2, L2 ఇవ్వరు. వాటి న్యూమరికల్ వాల్యూస్ మాత్రమే ఇస్తారు. వాటిని మాత్రమే ఫాలో అవుతూ మనం ప్రొజెక్షన్స్ గీయాల్సిన అవసరం ఉంటుంది. H1, L1, H2, L2 ప్రాబ్లం ఈజీగా అర్థం కావడానికి మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇది స్ట్రెయిట్ లైన్ ఏబీ రియల్ మోడల్ అనుకోండి. ఇచ్చిన ప్రాబ్లం కండిషన్స్ ఫాలో అవుతూ మనం ఫస్ట్ క్వాడ్రంట్లో పెట్టే ప్రయత్నం చేద్దాం. ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఏబీ స్ట్రెయిట్ లైన్ ఈ ఓరియంటేషన్ ఫస్ట్ క్వాడ్రంట్లో సరిపోతుంది. ఇక్కడ ఏ ఎండ్ అనేది హారిజంటల్ ప్లేన్కు H1 హైట్లో ఉంది. అదేవిధంగా ఏ ఎండ్ స్ట్రెయిట్ లైన్ ఏబీ ఏ ఎండ్ L1 ఇన్ఫ్రంట్ డిస్టెన్స్లో ఉంది వర్టికల్ ప్లేన్కు. స్ట్రెయిట్ లైన్ బి ఎండ్ అనేది H2 హైట్లో ఉంది హారిజంటల్ ప్లేన్కు. అదేవిధంగా వర్టికల్ ప్లేన్కు L2 ఇన్ఫ్రంట్ డిస్టెన్స్లో ఉంది. ఈ స్ట్రెయిట్ లైన్ ఏబీని ఇన్ఫనైట్ ఫ్రంట్ నుండి చూస్తే మనకు ఫ్రంట్ వ్యూ ఇలా కనబడే ఛాన్స్ ఉంది. ఇన్ఫనైట్ ఫ్రంట్ నుండి మనం హారిజంటల్ ప్లేన్ చూస్తే అది ఒక లైన్ లాగా కనపడుతుంది. అది XY రిఫరెన్స్ లైన్కు కోయిన్సైడ్ అవుతుంది. ఏబీ స్ట్రెయిట్ లైన్ ఆ XY రిఫరెన్స్ లైన్కు ప్యారలల్గా ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే ఏ ఎండ్ అనేది H1 హైట్లో ఉంది, బి ఎండ్ అనేది H2 హైట్లో ఉంది. ప్రాబ్లం ప్రకారం H1, H2 సేమ్ వాల్యూను కలిగి ఉంది. అది ఎంత అంటే 20 mm. ఇదే స్ట్రెయిట్ లైన్ ఏబీని ఇన్ఫనైట్ టాప్ నుండి చూస్తే టాప్ వ్యూ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫనైట్ టాప్ నుండి చూసినప్పుడు వర్టికల్ ప్లేన్ అనేది ఒక లైన్ లాగా కనబడే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా స్ట్రెయిట్ లైన్ ఏపీ అనేది ఎంత ఇన్ఫ్రంట్లో ఉందో కనబడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఏ ఎండ్ అనేది L1 ఇన్ఫ్రంట్ డిస్టెన్స్లో ఉంది, బి ఎండ్ అనేది L2 ఇన్ఫ్రంట్ డిస్టెన్స్లో ఉంది. ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం L1, L2 ఒకే విలువను తీసుకోవడం జరిగింది. అది ఎంత 30 mm. ఇన్ఫనైట్ టాప్ నుండి చూస్తే ఆ స్ట్రెయిట్ లైన్ ఏబీ అనేది టాప్ వ్యూలో ఒక స్ట్రెయిట్ లైన్ లాగా కనబడే ఛాన్స్ ఉంటుంది. అది XY రిఫరెన్స్ లైన్కు ప్యారలల్గా ఉండే ప్యారలల్ కనబడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, టాప్ వ్యూ హారిజంటల్ ప్లేన్లో కనబడుతుంది ఏబీ. ఈ స్ట్రెయిట్ లైన్ ఓరియంటేషన్ హారిజంటల్ ప్లేన్ వర్టికల్ ప్లేన్తో చూసినట్లయితే రెండు ప్లేన్లకు ప్యారలల్గా ఉందని మనం చెప్పవచ్చు. 3D వ్యూలో ఉన్న ఈ ప్రాబ్లంను మనం 2D డ్రాయింగ్ షీట్ పైన వేయాలనుకుంటే ప్రొజెక్టెడ్ ఫ్రంట్ వ్యూ వర్టికల్ ప్లేన్ పైన స్ట్రెయిట్ లైన్ ఏబీ XY రిఫరెన్స్ లైన్ ప్యారలల్గా కనబడుతుంది. ప్రొజెక్టెడ్ టాప్ వ్యూ XY రిఫరెన్స్ లైన్కు ప్యారలల్గా కనబడే ఛాన్స్ ఉంటుంది. డ్రాయింగ్ షీట్ పైన ఇలా కనబడే ఛాన్స్ ఉంటుంది.
వర్టికల్ ప్లేన్లో ఫ్రంట్ వ్యూ, హారిజాంటల్ ప్లేన్లో టాప్ వ్యూ. రిఫరెన్స్ లైన్కు కింద హారిజాంటల్ ప్లేన్, రిఫరెన్స్ లైన్ పైన వర్టికల్ ప్లేన్. డ్రాయింగ్ షీట్ పైన రిఫరెన్స్ లైన్ గీయండి. రిఫరెన్స్ లైన్ పైన 20 mm డిస్టెన్స్లో ఒక పాయింట్ లొకేట్ చేయండి స్కేల్ యూజ్ చేస్తూ. ఆ పాయింట్ నుండి XY రిఫరెన్స్ లైన్కు ప్యారలల్గా ఒక లైన్ గీయండి. ఈ పాయింట్ను A' ఇండికేట్ చేయండి. A' నుండి 65 mm డిస్టెన్స్లో ఇంకొక పాయింట్ను స్కేల్ యూజ్ చేస్తూ ఇండికేట్ చేయండి. ఆ పాయింట్ను B' ఇండికేట్ చేయండి. A' నుండి B' డార్క్ లైన్ గీయండి B పెన్సిల్ యూజ్ చేస్తూ. ఇది ఫ్రంట్ వ్యూ స్ట్రెయిట్ లైన్ని ఇండికేట్ చేస్తుంది. ఫ్రంట్ వ్యూలో A' నుండి B' నుండి హారిజాంటల్ ప్లేన్ మీదకి ప్రొజెక్టార్ లైన్స్ గీయండి. A' నుండి గీసిన ప్రొజెక్టార్ లైన్ పైన XY రిఫరెన్స్ లైన్ ప్రకారం ఇక్కడ నుండి ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ L1 30 mm తీసుకోండి. 30 mm డిస్టెన్స్లో మనం ఒక ఇన్ ఫ్రంట్ టాప్ వ్యూ పాయింట్ ఇండికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పాయింట్ను ఏగా ఇండికేట్ చేయండి. టాప్ వ్యూ ఏ నుండి XY రిఫరెన్స్ లైన్కి ఒక ప్యారలల్ లైన్ గీయండి. ఏ నుండి గీసిన ఈ లోకస్ లైన్ B' నుండి వచ్చే ప్రొజెక్టర్ లైన్ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంటర్సెక్టింగ్ పాయింట్ను Bగా ఇండికేట్ చేయండి. అది టాప్ వ్యూ Bని ఇండికేట్ చేస్తుంది. హారిజాంటల్ ప్లేన్లో A నుండి Bకి డార్క్గా చూపెట్టండి. అది టాప్ వ్యూని చూపెడుతుంది. టాప్ వ్యూ స్ట్రేట్ లైన్ టాప్ వ్యూ. ఓకే, ఇచ్చిన ప్రాబ్లంను అనుసరిస్తూ ప్రొజెక్టెడ్ వ్యూస్ గీసే ప్రయత్నం చేసినాం. ఇక్కడ వరకు అయిన తర్వాత డైమెన్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చిన స్ట్రెయిట్ లైన్ ఏ ఎండ్ అండ్ బి ఎండ్కు అబౌవ్ డిస్టెన్స్ అండ్ ఇన్ ఫ్రంట్ డిస్టెన్స్ మనం డైమెన్షన్స్లో చూపెట్టడం జరిగింది. ఇక్కడ వరకు అయిన తర్వాత ఆన్సర్ కింద గైడ్ లైన్స్లో ప్రాబ్లం కండిషన్స్ మనం రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇచ్చిన స్ట్రెయిట్ లైన్ AB ప్రొజెక్టెడ్ వ్యూస్ ప్రాబ్లంలో ఇచ్చిన కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది.